గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సోషల్ సబ్జెక్ట్లో 7వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి మనకి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలని మనం తెలుసుకుందాం. మనకి డిఎస్సి సిలబస్లో ఖండాల గురించి ఇవ్వడం జరిగింది. అందులో 7వ తరగతి నుంచి ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం గురించిన విషయాలు మనకి సిలబస్లో ఉన్నాయి. ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఉన్న నదులు, మహాసముద్రాలు, సముద్రాలు ఏ నదులు వెళ్ళి ఏ సముద్రంలో కలుస్తున్నాయి అనే విషయం మీద కూడా మనకి బిట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అడిగే క్వశ్చన్ విధానాన్ని చూస్తే చాలా డెప్త్గా అడుగుతున్నారు. కాబట్టి ఈ విషయంని కూడా మనం చాలా డెప్త్గా మనం గ్రహించుకున్నట్లయితే మనకి బిట్స్లో మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం ఇక్కడికి చూసుకున్నట్లయితే సెయిన్, రైన్, ఓడర్, పో, డాన్యూబ్, విస్తులా, ఓల్గా, నైపర్, డాన్, వీనా ఇలా 10 రివర్స్ అనేవి మెయిన్ రివర్స్, యూరోప్ యొక్క రివర్స్. ఇవి ఏ మహాసముద్రం లేదా సముద్రంలో కలుస్తున్నాయి అని మనకి బిట్టుపడే అవకాశం ఉంది. సెయిన్ రివర్ వచ్చేసి నార్థన్ సీలో కలుస్తుంది. అలాగే రైన్ ఆల్సో జాయిన్ ఇన్ టు నార్థన్ సీ, ఓడర్ బాల్టిక్ సీ, పో ఆడ్రియాటిక్ సీ, డాన్యూబ్ రివర్ బ్లాక్ సీ, విస్తులా రివర్ బాల్టిక్ సీ, ఓల్గా రివర్ కాస్పియన్ సీ, నైపర్ రివర్ బ్లాక్ సీ, డాన్ రివర్ బ్లాక్ సీ, వీనా రివర్ బాల్టిక్ సీ. ఇలాగా కొన్ని నదులు సేమ్ సీలో కలుస్తున్నాయి. కాబట్టి ఏ నదులు ఒకే సీలో కలుస్తున్నాయి అనేది మనం డివైడ్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓడర్, విస్తులా, వీనా ఈ 3 rivers are join into Baltic Sea, and Seine, Rhine rivers join in the North Sea. Danube, Dnieper, Don rivers also join in Black Sea, and Volga river join in Caspian Sea, and